గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మళ్ళీ ఫోకస్ పెట్టారు. హైడ్రా గత కొన్ని రోజులుగా పంజాబ్ విసురుతోంది అక్రమ నిర్మాణాలపై. ప్రస్తుతం పెద్దమ్మ గుడి వద్ద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసింది. 2 అంతస్తుల బిల్డింగ్ 500 గజాల్లో నిర్మించినటువంటి నాలాపై నిర్మించిన ఈ అక్రమ కట్టడానికి సంబంధించి అధికారులు గతంలో ఎన్నోసార్లు నోటీసులు పంపారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టి బిల్డింగ్ మొత్తాన్ని నీలమట్టం చేశారు. మనం చూస్తున్నాం పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి నాలాపై నిర్మించినటువంటి భవనంగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు చేపట్టి మొత్తం ఈ 2 అంతస్తుల బిల్డింగ్ ను పూర్తిగా కూల్చివేశారు. హైడ్రా అధికారులు గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై మళ్ళీ ఫోకస్ పెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న పీర్జాదిగూడలోని పర్వతనగర్లోను అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు పెద్దమ్మగుడి సమీపంలోని నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. మనం బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు చేపట్టి అధికారులు మొత్తంగా కూల్చివేశారు. నీలమట్టం చేశారు ఈ బిల్డింగ్ ను. మనం చూస్తున్నాం ఇక్కడ నాలా, ఇదంతా కింద నాలా ఉన్నట్టు డ్రైనేజ్. ఇదంతా ఈ డ్రైనేజ్ పై 500 గజాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించకపోవడంతో ఈ రోజు కూల్చివేతలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తం 500 గజాలు నిర్మించిన 2 అంతస్తుల బిల్డింగ్ హైడ్రా అధికారులు ఈ రోజు 6 గంటల నుంచి కూల్చివేతలు చేపట్టి మొత్తం నీలమట్టం చేశారు. మనం చూస్తున్నాం పెద్దమ్మగుడి దగ్గరలోని నాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు మొత్తంగా కూల్చివేశారు. ఇంకా హోటల్ వెనక హాస్టల్ కూడా ఉంది. దీన్ని కూడా ఈ రోజు రాత్రి వరకు కూల్చేస్తామని అధికారులు చెప్తున్నారు. హోటల్ నిర్వాహకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా పేరు సురేష్. హోటల్ నాల మీద కట్టుందా? లేదు లేదు, నాల మీద కట్టలేదు, డైరెక్ట్ మామూలుగా కట్టే ఉంది. నాలా పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. లేదు లేదు, అది మేము 18 years నుంచి హోటల్ రన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నాం మేము. ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ అది ఉండొచ్చు, అది అటు సైడ్ లాస్ట్ గా ఉండొచ్చు, అది ఇటు సైడ్ అయితే లేదు. యాక్చువల్లీ కూల్చేస్తాం అంటున్నారు. మాకు ఒక మార్నింగ్ 7:30కి వచ్చారు. 8 o'clock వరకు ½ an hour లో టైం ఇచ్చారు. అంత ½ an hour టైం ఇస్తామన్నారు. సగం సామాన్ తీసుకునే వరకే కూల్చేసింది. ఏమి ఇంతవరకు వెళ్ళి మార్నింగ్ ఇవ్వాలనే మార్నింగ్ వచ్చేసి మాకు డైరెక్ట్ వచ్చేసి నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందించకపోతే అసలు ఏమి ఇంతవరకు మాకు నోటీస్ అందలేదు. ఎవరికి నోటీసులు అది వాళ్ళు వేరే ఉంటారు. అంటే రెంటల్స్ ఏది ఏ బిల్డింగ్ లో వాళ్ళు రెంటల్స్, వాళ్ళందరూ రెంటల్స్. ఇక్కడ సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు. కొంచెం సామాన్ తీసుకున్నారు, కొన్ని ఉన్నాయి. వాళ్ళకు కూడా నోటీసులు ఎవరికి ఇవ్వలేదు మాకు తెలియదు. లేకపోతే మేము తీసేసే వాళ్ళం కదా. నాలా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది? నాలా యాక్చువల్లీ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఉంది నాలా పరిధి. అటు ఉంది కదా, చెట్టు ఉంది కదా, చెట్టు నుంచి అటు సైడ్ అంతా నాలా పరిధి. ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళ ల్యాండ్, ఇది ఓన్ ల్యాండ్. అది ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ ఓనరే వచ్చి దగ్గర ఉండి చేయించుకున్నారు. రెంట్కున్నాము, రెంట్ తీసుకొని నడిపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మేము మాకు ముందే చెప్తే మాకు ఈ నష్టపరిహారం ఉండకపోతే నష్టం జరిగింది. వెళ్ళిపోయాము. కనీసం 12 లక్షల నష్టపరిహారం జరిగింది. అదే దాని గురించి బాగా మేము ముందే చెప్తే మేము అన్ని తీసేసుకొని వేరే కాడికి షిఫ్ట్ చేసేవాళ్ళం. కానీ చేయలేదు, ఏం నోటీసులు ఇవ్వలేదు. మాకు ఇవ్వాలి, మాకు చెప్పాలి కదా. హోటల్లో మేము ఉన్నాం, 18 years నుంచి ఉంటున్నాం. అందరూ వస్తారు అధికారులు. ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పుకున్నాం డైరెక్ట్ 12 లక్షల దాకా నష్టపోయింది సామాన్. పక్కన బిల్డింగ్ కూడా ఒకటి కడుతున్నట్టు, అది నాలా పరిధి కిందకి రాదా? ఎక్కడ అది వాళ్ళ నాలా పరిధి కాదు, అది బిల్డింగ్, అది వాళ్ళ వేరే ఓనర్. ఇక్కడ వరకు ఈ బిల్డింగ్ వరకు నాలా పరిధి కాదు యాక్చువల్లీ ల్యాండే. అది అనాథరైడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ప్రభుత్వ భూమి కాదు యాక్చువల్లీ. ఇది ల్యాండ్ ఓనర్ ఉన్నాడు దీనికి, కానీ ఇది అనాథరైడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి తీసేసారు. రాత్రిలోపు ఇది కూడా కూల్చేస్తాం, అది ఇది బిల్డింగ్ కూడా కూల్చేస్తాం. ఈ లోపు మీరు వెళ్ళిపోవాలని చెప్పి మేము, ఎందుకంటే ఇది కూడా కూల్చేస్తున్నాం కానీ మేము పైన ఉన్నాం అందరం, మాకు కూల్చొద్దని చెప్పేసి అది ఒకటి ఆపారు.